కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తూ కార్మికుల ప్రయోజనాలను తుంగలో తొక్కుతోందని కేంద్ర కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడానికి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. కేంద్ర కార్మిక సంఘ నాయకులు టి అరుణ్, బి పవన్, టికే విశ్వేశ్వర్రెడ్డి, ఏవి రమణ తదితరులు స్థానిక శ్యామల సెంటర్లో శనివారం ధర్నా నిర్వహించారు. కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మోడీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారి ఆందోళనను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. నోటిఫై చేసిన పత్రాలను తగలబెట్టేందుకు కార్మిక సంఘాలు ప్రయత్నించడం గందరగోళానికి దారితీసింది. కార్మికుల ప్రయోజనాలను కాలరాసేలా యాజమాన్యాలకు ఒత్తాసుగానే కేంద్రం ఈ లేబర్ కోడ్లను తెచ్చిందని ధ్వజమెత్తారు. కోండ్రాపు రాంబాబు, వంగమూరి కొండలరావు, పూర్ణిమారాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఎందుకంటే ఇది నరేంద్ర మోడీ గారు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఏ అయితే మరి 4 కోట్లు నిన్ననే ప్రవేశపెట్టి ఈ కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చెప్పి ఈయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ భారతదేశంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా చాలా వరకు ప్రైవేటైజేషన్ చేసేసి అవన్నీ కూడా ఆదానికి అలాగే ముఖేష్ అంబానీకి కూడా అంటగట్టడం జరిగింది. ఈవేళ నరేంద్ర మోడీ గారు ఎందుకంటే ఏంటంటే భారతదేశంలో ట్రేడ్ యూనియన్స్ అనేవి ఉండకుండా చేయాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఈ 4 కార్మిక చట్టాలని కూడా ఈవేళ 4 కోట్లు కూడా ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో 28 కార్మిక చట్టాలు ఉండి కార్మికులందరికీ అన్ని రకాలుగా బెనిఫిట్ అయ్యే విధానం ఉండదు. వాటిని రద్దు చేసి 4 కోట్లు ప్రవేశపెట్టడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే కార్మికులందరినీ కూడా బానిసలుగా చేయాలని, వీళ్ళందరూ కూడా ఆదాని, ముఖేష్ అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తల యొక్క చెప్పు చేతల్లో నడవాలని చెప్పి ఈయన ఈ లేబర్ కోడ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు 50 కోట్ల మంది ఉన్నటువంటి కార్మిక వర్గం పైన నష్టం చేసే లేబర్ కోడ్ని అమలుకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్కి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టియుసి, ఐఎఫ్టియు, ఇతర బ్యాంకింగ్ ఫెడరేషన్లు, దేశవ్యాప్త సంఘాలు, అన్ని సంఘాలు కలిపి ఈ నోటిఫికేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. లేబర్ కోడ్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. పాత చట్టాలను కొనసాగించాలని కోరుతూ ఉన్నాయి. దీంతో మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వం, ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి అనుకూలంగా ఈ చట్టాలు తయారు చేస్తామని వాళ్ళు నిస్సిగ్గుగా చెప్పుకుంటూ ఉన్నారు. మేము కార్మికులు ఉత్తరిస్తామని పైకి మాటలు చెప్పినా ఈరోజు కార్పొరేట్ల వ్యాపారానికి అనుకూలంగా ఈ చట్టాలు తయారు చేస్తామని సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. ఇవాళ కేరళ రాష్ట్రంలో వామపక్షాల ఆధ్వర్యంలోటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం అక్కడ కనీస వేతనం అన్స్కిల్డ్ వర్కర్కి రోజుకి 750 రూపాయలు ఇస్తూ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం కనీస వేతనం 179 రూపాయలు అన్స్కిల్డ్ వర్కర్కి నిర్ణయం చేస్తుంది. అంటే రేపు భారతదేశం మొత్తం ఈ 170 రూపాయల కనీస వేతనంతోనే వాళ్ళు చెప్పే ఫ్లోర్ వేస్తేనే కార్మిక వర్గం పనిచేయాలని అడుగుతా ఉన్నాం. అంతేకాదు పారిశ్రామిక వివాదాల చట్టాన్ని పారిశ్రామిక సంబంధాల చట్టంగా మార్చేశారు. ట్రేడ్ యూనియన్ యాక్ట్ని మార్చేశారు. దేశంలో సంఘం పెట్టుకునే హక్కుని చాలా కష్టతరం చేసేశారు. ఇవాళ సంఘం పెట్టుకునే హక్కుతో పాటు కార్మిక శాఖని నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ చట్టం ఉంటేనే, కార్మిక శాఖ అధికారుల దగ్గర ఆయుధాలు ఉంటేనే ఇవాళ యాజమాన్యాలు దొంగడం లేదు. కార్మిక శాఖ అధికారులు అత్యధిక శాతం యాజమాన్యాలు దొంగబాటుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ కార్మిక శాఖ అధికారులు కోరలు పీకేసి ఇవాళ ఇన్స్పెక్టర్ తీసేసి హెచ్చరికలు చెప్పి పెట్టారు. ఆయనట యాజమాన్యానికి వర్గానికి మధ్య అనుసంధానంగా ఉంటారట. కార్మిక శాఖ యాజమాన్యానికి తప్ప కార్మికులకు అనుసంధానంగా ఉండే పరిస్థితి దేశంలో ఎప్పుడో పోయిన పరిస్థితి ఉంది.